నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్, మాధాపూర్, అమీర్పేట్, USA. ఏంటి నువ్వు కళ్ళు మూసుకొని గుద్దేసినావు, లేకపోతే కళ్ళు గిల్లు తాగొచ్చినావా? నాది మగ సైకిల్ కదా, ముచ్చట పడి గుద్దేసి ఉంటది. ఏంటి నువ్వు వెనక ముందు చూసుకుంటావేంటి? లాసుకుటాక నా బిజినెస్ కి వెనక చూపే గాని ముందు చూపు అక్కర్లేదు. ఏంటి బిజినెస్? ఐరన్ బిజినెస్, ఈయన వ్యాపారం. నాది కోళ్ళ వ్యాపారం. ఈ ఎర్రకడి చూసా ఎంత ముద్దుగా ఉందో, చిచ్చి చిచ్చి ఉజ్జమండ. ఏటా ఎర్రకోడి నువ్వే కన్నట్టుగా మురిసిపోతున్నావు? ఆ 2 ఎంతకి ఇస్తావు చెప్పా? ఓ పాతికి చేసుకో. పాతికి చేసుకోవడానికి నా దగ్గర క్యాష్ లేదు. చెక్ బుక్ ఏమో బంగాళలో మర్చిపోయాను. ఈ లైట్ తీసుకున్నా 2 ఇచ్చేయి. ఆ లైట్ నేనే చేసుకుంటానా? కొన్ని సీటు తీసుకో. సీటు నేను ఎర్రకోడి ఈకలు బీకిస్తాను, తీసుకుంటావా? మాకం చెడు. ఇదేదో దొంకోళ్ళు పట్టేదిలా ఉంది. సేడు మన భక్తులాగే ఉన్నాడు. అరే ఏ సార్ అటు ఇటు చూసుకొని వస్తున్నారు? అమ్మకానికి ఏమన్నా కోళ్ళు దొరుకుతాయనా? ఏమిటమ్మని గొడవ? నాకు తెలిసే సార్, ఈ కుర్రాళ్ళంతా కన్ని పిల్లలన్నా కోడి కూరన్నా భలే మనసు పడతారు. తీసుకోండి సారు, మీ ముఖం చూస్తే తెలుస్తుందిగా. జత 25 రూపాయలే. తీసుకో. సైకిల్ పోయిందా? ఆకుపచ్చ రంగుదేనా? సైకిల్ ముందు ముత్తలాగా ఇంత లైట్ ఉంటుందా? ఉంటుంది. నువ్వు చూసావా? మిమ్మల్ని కాదండి సారు, మీ సైకిల్ ఎట్టుకుని ఒక దొంగ ఇట్టాగే పోయాడు. ఆ నెట్టుకొని చెత్తకు పట్టేది. ఏం సారు? సైకిల్ దొరికాక మళ్ళీ వచ్చి నా కోళ్ళు కొనుక్కోండి. ఏంటి సైకిల్ వేస్తావు? ఈ సైకిల్ నాదే. మా మామ పెళ్లిలో బహుమతిగా ఇచ్చాడు. నాదే సైకిల్. అది కాదు బాబు, నా కోళ్లు పోయాయి. మీరు అటు నుంచి వస్తున్నారు కదా, మీకు నా కోళ్లు కనిపించినాయేమో అని. పోర్ని లాచుకుంటాక అదే సంగతే. సైకిల్ మీ చేది. తహసీల్దార్ గారి బామ్మడిని నన్ను పట్టుకుని ఏదో కోళ్ల గురించి అడుగుతావా? నా ఎదో కోళ్లు కాదండి, బంగారం లాంటి కోళ్లు. ఒకటి ఎర్రకోడి, ఒకటి తెల్లకోడి. ఎర్రకోడి తెల్లకోడినా? అమ్మ లాచుకుంటాక ఇప్పుడే పెద్దాపురం కోడి పెట్ల బాగా బలిసున్న ఆడమనిషి నీ కోడలను పట్టుకెళ్ళిపోతున్నాయా? నా కళతో నేను చూశాను. నువ్వు గంటకి 20 మైళ్ళ పిల్లు అట్టదారు నెడితే నీకు దొరుకుతుంది. తర్వాత కోడి అంటూ అరుచుకుంటూ ఎల్లు, పక్కన ఆగిపోతుంది. లటక్కని వాడేసుకో. ఎల్లు ఎల్లు. పెద్ద గీర్వాణం పోయింది. కోడి 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 కోడి. ఏంటి కోడి 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 నల్ల లెగెత్తుకొస్తున్నావేంటి? ఇవిగో కోళ్ళు కొట్టావా? ఇవి నా కోళ్ళలాగానే ఉన్నాయి. నా కోళ్ళలాగా ఉన్నాయి. ప్రపంచంలో అన్ని కోళ్ళు ఇట్టగే ఉంటాయి. ఇవి కూడా నీవేనండి. ఈ వర్తంగా నా కోళ్ళే. ఒకటి ఎర్రకోడి, ఒకటి తెల్లకోడి. అమ్మ లగ్గా పుస్తు. ఇవి నీ కోళ్ళని చెప్పడానికి వీటి మీద ఏమన్నా ముద్రలు ఉన్నాయా? లేకపోతే నీ పిల్లల్లాగే వీటికి నీ పోలికలు ఉన్నాయా? సరే ఇదిగో నీ కోళ్ళ రంగు చెప్పు. ఒకటి ఎర్రకోడి, ఒకటి తెల్లకోడి. ఎర్రకోడి. ఇది ఎర్రకోడా? కాదు. కాదు. అయితే నీది కాదన్నమాట. రెండోది తెల్లకోడి. ఇది తెల్లకోడా? కాదు. ఇది కూడా నీది కాదన్నమాట. అయితే 2 నీవి కాదు. అది భారతదేశ పౌరుడు అంటే అలా ఉండాలి. ఉంటా. ఇదిగో 25 రూపాయలు చేసి చౌకగా ఇచ్చేస్తాను కానీ కొనుక్కుంటావా? 25? 2 25. ఇది తీసుకో. భలే చౌకగా కొట్టేస్తావు. నా పేరు చెప్పుకొని కూర చేసేసుకొని తిను. పిచ్చిది చౌకగా అమ్మేసింది. భలే బోల్తా పడింది. అవును, ఇవి నా కోళ్ళలాగానే ఉన్నాయి. ఏమిటి? ఎర్రకోడి ఎర్రకోడి. అమ్మ బాబాయ్ మోసం. నా కోళ్ళు నాకే అమ్మేసింది. పచ్చి మోసం. బాబు కొట్టకండి. ఏదో పొరపాటును దొరికిపోయాను. ఇక మీద ఎప్పుడు దొరకనండి. కొట్టకండి. ఇందాక నుంచి చూస్తున్నాను. ఇంకెప్పుడు దొరకను అంటావి తప్ప ఇంకెప్పుడు దొంగతనం చెయ్యను అనువే. నా నోటితో ఎలా అన్నండి? దొంగతనాలు చేయడం మా కుల వృత్తి అండి. కుల వృత్తి అండి. నొక్కేంటి సారు? వాడు బతకడానికి సాతకానికి అన్నట్టు ఈయనకి వచ్చినా ఒకటే, మూలన్న ముసలమ్మని వచ్చినా ఒకటే. పేపర్లో పడ్డా పర్లేదు కానీ దెబ్బలు తింటూ దీనికంట పడ్డాను.
నా వాల్యుయేషన్ తగ్గిపోయింది. నీ ముఖానికి వాల్యూ వాల్యూ. ఈ పాలు ఒకేంటి సార్? పాప దొంగతనం కూడా సరిగ్గా చేయలేని మంచి పశువుతో సమానం. మీలాంటి పెద్దలు అవన్నీ పట్టించుకుంటారు. మీరు వెళ్ళండి. రై, ఈసారికి దయదలిచి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఎప్పుడైనా ఇలాంటి పని చేసినట్టుగా కనపడ్డా మక్కలు వద్దాను సార్, ఈ పని నేనే రెక్కొడతాను. వెళ్ళండి వెళ్ళండి. సిగ్గు లేకపోతే సరే, ఇలా దొరికిపోవటం వల్లే మన దొంగ జాతి పరువే పోయింది. ఇదిగా ఈ పావులో పట్టుకెళ్ళి సోడా పట్టించుకోతాడు. నువ్వు కూడా రా, 50-50 తాగుదాం. 50-50 అంట. ఇంకో సోడా పట్టించుకో, నా మొహం కూడా కడుక్కో. సైకిల్ బాబు, నన్ను మీ ఇంటికి తీసుకెళ్లి గుండు గీయించి గాడిద మీద కూర్చోబెట్టి మీ దొడ్డంతా తిప్పినా బాధపడకపోతున్నాం. కానీ లగాబుస్ ముందు నన్ను చవటం చేసేశారు. కర్మ కర్మ. బాగా దాహం అతను ఐస్ సోడా తాగుదాం. రారా తమ్ముడు, కొంచెం మంచినీళ్ళు ఇవ్వవే. చాటపరు బస్సు మళ్ళీ తప్పిపోతుంది. చాటపరు దేనికిరా? ఆ ఊళ్ళో మన సుశీలకు సంబంధం ఉందంటే చూద్దామని వెళ్తున్నాను. ఇది నిన్ను చూడాలని గొడవ చేస్తే తీసుకొచ్చాను. ఏమ్మా, మంచినీళ్ళు తెస్తా ఉండు. మావయ్య, ఇంతకీ మీ అమ్మాయి ఇక్కడికి వచ్చింది మా అమ్మను చూడటానికి మాత్రమేనా? లేదులే, మీ కోళ్లు సరిగా బాతుగుడ్లు పెడుతున్నాయో లేదో చూద్దామని. నీ వ్యాపారం ఎలా ఉంది గోపి? పర్వాలేదు మావయ్య. ఎలాగో అలా చాటపరు సంబంధం సుశీలు కుదిరేలా చూడరా తమ్ముడు. మన శక్తికి మించకుండా ఉండాలి కదా. అన్నట్టు సుధా 2 రోజులు ఇక్కడే ఉంటుంది, తర్వాత గోపితో పంపించు. అలాగేరా, చాలా రోజులకు వచ్చింది. 4 రోజులు ఉంచుకుని పంపుతాను. ఉంటావా అమ్మా? వస్తానక్క. వస్తానరా గోపి. ఏమిట్రా? దగ్గొస్తుందమ్మా. అయితే నన్నేం చేయమంటావు? నిన్నేం చేయమంటావు లేదమ్మా, కాస్త మంచిగా తాగుదామని. ఇప్పటికి 10 సార్లు వచ్చి 10 గ్లాసులు నీళ్లు తాగావు. ఇంకా ఎక్కువ తాగితే దగ్గుతో పాటు జలుబు కూడా చేస్తుంది. ఇక చాలే, వెళ్ళు. రండి కాంట్రాక్టర్ బాబు, మళ్ళీ నూతులో నీళ్లు గాని మరేమన్నా కావాలా? ఈసారి నేను కావాలనుకునేది ఎప్పటికీ నా సొంతం కావాలనుకునేది. ఏమిటి బాబు? నిజానికి అది అడగడానికి రావాల్సింది నా కన్నవాళ్ళు. నాకు వాళ్ళు లేరు గనుక నేనే మిమ్మల్ని అడుగుతున్నాను. అదేమిటో చెప్పు బాబు. చూడండి మీనాక్షమ్మ గారు, ఒంటరి వాడినైనా నాకు ఇంతకాలం ఒకరు తోడుండాలని తట్టలేదు.
మీ అమ్మాయి సుశీలను చూడగానే నాకు లేనిదేదో అర్థమైంది. అందుకే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. బాబు, మీరు డబ్బున్న వాళ్ళు, ఐశ్వర్యవంతులు. మేము కడుపు నిండా తిండికి కూడా నోచుకొని పేదవాళ్ళం. చూడండి, ఇంగువ కట్టిన గుడ్డకి ఇంగువ వాసన వస్తుంది, దండగుచ్చిన దారానికి పూల వాసన వస్తుంది. అలాగే మీ అమ్మాయి సుశీల నన్ను పెళ్లి చేసుకున్నాక మీరు డబ్బున్న వాళ్ళు అవుతారు, ఐశ్వర్యం మీది అవుతుంది. ఏమంటారు? మీరు ఇలా వచ్చి అడగడం మా అదృష్టం బాబు, మా అదృష్టం. హే గోపి, ఏమిటి ఎలా వచ్చావు? ఓ సరస్వతి, ఏమిటి ఏమైనా వెంట పెట్టుకొచ్చావు? సరస్వతి విషయం నీతో కాస్త మాట్లాడదామని. మాట్లాడడానికి ఏముందిరా, తిరిగినంత కాలం తిరిగాం, అనుభవించాల్సిందంతా అనుభవించాం. దట్స్ ఆల్, అయిపోయింది. అంతటితో తీరిపోయిందనుకుంటున్నావా? నేను అనుకుంటున్నాను. తీరలేదనుకుంటే నీ లెక్కేమిటో చెప్పు, తీర్చేస్తాను. శ్రీకాంత్, ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నావురా. లెక్కలు చూసి తెలుసుకోవడానికి ఇది ఏమన్నా వ్యాపారమా? జీవితంరా, ఒక స్త్రీ భవిష్యత్తురా. ఒరే బ్రదర్, నా దృష్టిలో జీవితం కూడా ఒక వ్యాపారమేరా. జీవితం డబ్బు చుట్టూ తిరుగుతుంది, డబ్బుతో జరుగుతుంది, డబ్బుతో పెరుగుతుంది. డబ్బు 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 నీ గొప్ప కావచ్చు, నాకు కాదు. నీ డబ్బు చూసి నేను రాలేదు. మరి నన్ను చూసి వచ్చావా? నా అందం, నా చదువు, నాకున్న మంచి పేరు చూసి వచ్చావా? నిన్ను ప్రేమించి వచ్చిందిరా. ఒరే ఫూల్, ప్రేమించడానికి నేను అక్కడనే దొరికానురా. కాలేజీ బెస్ట్ స్టూడెంట్వి, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్వి, ఆడపిల్లల్ని కన్నెత్తైనా చూడని అస్కలిత బ్రహ్మచారివి, కాస్తో కూస్తూ అందగాడివి. ఇన్ని ఉన్న నిన్ను ప్రేమించలేదే? ఒరే, నీకు లేనిది నాకున్నది ఒక్కటేరా, దట్ ఈస్ మనీ, డబ్బు. నువ్వు ఒక్కడవే డబ్బు గలవాడివా? నీకన్నా డబ్బు గల వాళ్ళు ఎవరో లేరా? ఉన్నారా? ఛాన్స్ నాకు తగిలింది అంతే. చూడు, ఇవి నాకు అందం చూపింది, నేను ఒక హారం కొనిపెట్టాను. ఇవి నాకు సుందర స్వర్గం చూపింది, నేను అందాల కాశ్మీరం చూపించాను. ఇవి నాకు సుఖం ఇచ్చింది, నేను డబ్బిచ్చాను. శ్రీకాంత్, డబ్బుంది కదా అని ఆమెతో ఆడుకున్నాను అన్నట్టుగా మాట్లాడకరా. నో నో నో, డబ్బు కోసం ఈమె నాతో ఆడుకుంది అంటున్నాను. నన్ను వాడుకోవాలని ఈమె చూసింది, ఈమెను వాడుకోవాలని నేను చూశాను. ఇద్దరం ఒకరికొకరు ఉపయోగపడ్డాం. ఇట్స్ ఆల్ రైట్. ఈమెకి నేనేదో అన్యాయం చేశాను కదా మీరంతా అంటున్నారు. దానికి తోడు నువ్వు వెంట పెట్టుకొచ్చావు కనుక తప్పేదే ఉంది. 25,000 రూపీస్, 25,000 ఇచ్చేస్తాను, పట్టుకెళ్ళు. డబ్బిస్తావా? నా శీలానికి డబ్బుతో విలువ కడతావా? ఆడదాన్ని బ్రతుకు భవిష్యత్తు డబ్బుతో గట్టెక్కేస్తుంది అనుకుంటున్నావా? ఆవేశపడకు సరస్వతి. నా దృష్టిలో పగిలిపోయిన గాజు ముక్క, చెడిపోయిన ఆడది, ఈ రెండు ఒకటే. వీటికెవరు విలువ కట్టు. నేనేదో పెద్ద మనసు చేసి డబ్బిస్తున్నందుకు సంతోషం. అవును, నేను పగిలిపోయిన గాజు ముక్కనే. నిన్ను గుడ్డిగా ప్రేమించినందుకు నాకెంతటి బిరుదిస్తావని నేను ఊహించలేకపోయాను. శ్రీకాంత్, పగిలిన గాజు ముక్కకే పగలగొట్టే చేతిని చీల్చే శక్తి ఉంటుంది. ఆ చీల్చే శక్తి వచ్చిన రోజునే నేను నిన్ను కలుస్తాను, వస్తాను. శ్రీకాంత్, ఇది పాపంరా. డబ్బుందన్న అహంతో ఇందరు ఆడపిల్లలకు అన్యాయం చేస్తున్నావు. ఏదో ఒక రోజు ఎందుకు నువ్వు శిక్ష అనుభవిస్తావు. అనుభవిస్తూనే ఉన్నానరా. రేపు మరో ఆడది వస్తుంది, నువ్వే మన్మధుడు అంటుంది, నువ్వే కావాలంటుంది, నిన్నే ప్రేమించానంటుంది, నువ్వే నా ప్రాణం అంటుంది. 4 రోజులు నాతో పాటు తిరుగుతుంది. ఆ తర్వాత జీవితాన్ని పంచివ్వమంటుంది. ఇదంతా మామూలుగా జరుగుతున్న పనిరా. కానీ ఇదంతా చేస్తున్నది నేను కదరా. మనీ, డబ్బు చేస్తున్న పని. ఆపరా నీ వాదన. మనిషికి డబ్బే ముఖ్యం కాదురా. డబ్బు ఎవరైనా గడించవచ్చు, ఏ గాడిదైనా ఏ గడ్డిదినైనా సంపాదించవచ్చు. కానీ సంపాదించలేనిది ఒక్కటే, నానే ఒక మనిషిని సంపాదించలేవు. నిస్వార్థంగా నిన్ను ప్రేమించే ఒక్క మంచి మనసును సంపాదించలేవు. గోపి, డబ్బు లేని వాళ్ళు చెప్పే వేదాంతం రా ఇది. డబ్బు లేని వాడికి డబ్బున్న స్థానం గురించి, శక్తిని గురించి మాట్లాడే అర్హత లేదు. ఆ అర్హత ఉన్నవాడిని నేను చెబుతున్నాను విను. మనిషికి మనిషి ఉంటే చాలనేది నీ సిద్ధాంతం, మనిషికి డబ్బుంటే చాలనేది నా సిద్ధాంతం. సరదాలు, సుఖాలు, ఆనందాలు, పదవులు, ప్రతిష్టలు అన్నీ ఆ డబ్బుతోనే కొనొచ్చు. ఆఖరకు కట్టుకునే పెళ్ళన్నైనా. అండర్స్టాండ్? ఏమిటి నిలబడిపోయావు? రాగోపి, వీరెవరో నీకు తెలుసా? పెద్ద కాంట్రాక్టరు, చాలా డబ్బున్న గొప్పవారు. పేరు శ్రీకాంత్. మన సుశీల మీద మనసు పడి పెళ్లి చేసుకుంటారని చెప్తున్నారు. బాబు శ్రీకాంత్, ఇతను గోపి అని మా వారి మేనల్లుడు, మాకు కాబోయే చిన్నల్లుడు. హలో గోపి, ఏమిటి అలా చూస్తున్నావు? గతంలో నేను చూసిన మనిషివి గనక ఇలా కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిన్ను కలుసుకున్నందుకు ఆనందంగా లేదు సరిగదా, అసహ్యంగా కూడా ఉంది. మర్యాదగా వెళ్ళి కలిసి. గోపి, ఏమిటి ఆయన పోమంటున్నావు? పూల మొక్కలున్న చోటకి పశువులు రాకూడదత్తయ్యా. మిస్టర్ శ్రీకాంత్, రోడ్డు కాంట్రాక్టర్ రోడ్డు మీద ఉంటేనే మంచిది, మర్యాదస్తుల ఇళ్లలోకి రాకూడదు. గోపి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటావు. బాగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నారు.
ఇది నా తల్లి పుట్టిన గడ్డ. ఇక్కడ నీలాంటి వాళ్ళు అడుగు పెట్టకూడదు. మర్యాదగా బయటకు వెళ్ళు, లేదా మెడబెట్టి బయటికి గెంటాల్సి ఉంటుంది. దౌర్భాగ్యుడా, ఎంత పని చేశావురా! నా ఇంటి గుమ్మం ముందొచ్చిన అదృష్టానికి కాలతని తరిమేశావు కదరా! ఆ లక్షాధికారి సుశీలని పెళ్లి చేసుకుంటానని తనంతట తానే వచ్చి అడిగితే తిట్టి పంపిస్తావా? వాడలాంటి దురుద్దేశంతో వచ్చాడని నేను అలా మాట్లాడాను. అత్తయ్య, సుశీలను వాడికి ఇచ్చి పెళ్లి చేయడం అంటే మన చేతులతో మనమే ఉరివేసినట్టు అవుతుంది. నోర్మోయ్! నీ తోడలు లక్షాధికారి అయితే ఆయన ముందు నువ్వు అడుక్కు తినేవాడేలా కనబడతావని ఈర్ష్యతో మాట్లాడుతున్నావు. కారులో తిరిగి ఆయన ముందు నువ్వు కాలి నడకలు నడవాల్సి వస్తుందనే కుళ్ళుతో మాట్లాడుతున్నావు. ఆ డబ్బున్న వారి గురించి మాట్లాడడానికి నీకే హక్కుంది, అర్హత ఉంది. బయట నుంచి వెళ్తానత్తయ్య. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, నాకు ఐశ్వర్యం లేకపోవచ్చు, కానీ అంతకంటే విలువైన మనసు ఉంది. వస్తాను. ఏమిటి మీనాక్షి, ఏమైంది? ఏమవటం ఏంటండి? ఆ కాంట్రాక్టర్ సుశీలని పెళ్లి చేసుకుంటానని అడిగితే మీ ముద్రష్టపు మేనలుడు పానకంలో పుడకలా వచ్చి ఆయన్ని అనరాని మాటలన్నీ అని తిట్టి పంపించాడండి. గోపి మాట్లాడటానికి కారణం ఏదైనా ఆ కాంట్రాక్టర్ కి మన అమ్మాయిని ఇవ్వటం అంత మంచిది కాదు మీనాక్షి. ఏమిటండి మీరు అనేది? ఆ అబ్బాయికి ఏం తక్కువని? తక్కువని కాదు మీనాక్షి నేను వద్దనేది, అన్నిట్లోనూ మనకంటే ఎక్కువని. మరో విషయం చెప్పనా, ఆ అబ్బాయి మన అమ్మాయిని ఇవ్వమని అడిగాడనుకో, అదెంతో గొప్ప విషయం ఉంటుంది లోకం. అదే మన అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని అడిగితే ఎంత కండకావరం ఉంటుంది అదే లోకం. మన అమ్మాయిని అడిగితే అది గొప్ప, వాళ్ళ అమ్మాయిని అడిగితే అది తప్పు. డబ్బున్న వాళ్ళకి మనకి మధ్య అంత తేడా ఉంది మీనాక్షి. అమ్మా, పెళ్లి చేసుకోవలసిన దాన్ని, ఆ పైన కాపురం చేయాల్సిన దాన్ని నేను. నన్ను ఒక్క మాట కూడా అడగకుండా మీ అంతట మీరే మీకు కావలసిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నా ఉద్దేశం చెప్తున్నా, నాకు ఆయనంటే ఇష్టం. నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటాను. గోపి అన్న మాటలకు నేనేం బాధపడలేదు. మీకు ఇష్టమైతే సుశీల్ నేను పెళ్లి చేసుకుంటాను. చాలా సంతోషం బాబు, త్వరలోనే అన్ని ఏర్పాట్లు చేస్తాను. అలాగే చేయండి. నాకు నానే వాళ్ళు ఎవరూ లేరు. రెండు వైపులా వ్యవహారాలన్నీ మీరే చూసుకోవాలి. ఈ వివాహం అయిన తర్వాత మీరంతా ఇక్కడే వచ్చి ఉండాలని నా కోరిక. సార్, 2 lakhs 2 లక్షలు ఇస్తా ఉన్న బ్రహ్మానందం గారి అమ్మాయిని కాదని పూరి గుడిసెలో ఉండే ఆ అమ్మాయిని చేసుకుంటారా? అవును రంగా, పెద్దింటి పిల్లల ముందు మనం చేతులు కట్టుకుని నిలబడాలి. అదే పేదింటి పిల్లలకు పేదతనమే వాళ్ళకి చిన్నప్పటి నుంచి వినయం, ఓర్పు నేర్పుతుంది. ఏ విషయంలోనూ వాళ్ళు గట్టిగా ఎదురు తిరగలేరు. గొప్పవాడు పెళ్లి చేసుకున్నాడు అన్న కృతజ్ఞతతో పడి ఉంటారు. అదే మనకు శ్రీరామరాజ్యం. సార్, యు ఆర్ ఏ రియల్ జీనియస్ సార్. కరెక్ట్ కరెక్ట్. ఏమిటి సుశీల, ఇన్ని రకాల కూరలు వడ్డించావు? నీకు ఎక్కువ రుచులు కావాలనే సంగతి రాత్రి కదండి నాకు తెలిసింది. నువ్వు ఇలా ఎందుకంటున్నావో నాకు అర్థమైంది సుశీల. రాత్రి ఫోన్లో ఒక అమ్మాయితో మాట్లాడాను. నువ్వు వింటున్నావని తెలిసే మాట్లాడాను. ఎందుకో తెలుసా? చెప్పండి. నా జీవితంలోకి ఎందరో ఆడవాళ్ళు వచ్చారు సుశీ. వాళ్ళంతా డబ్బు కోసం వచ్చారని నేనంటున్నాను, ప్రేమించి వచ్చామని వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చానని నేనంటున్నాను, నేను అన్యాయం చేశానని వాళ్ళు అంటున్నారు. ఎవరు ఏమనుకున్నా ఒకరితో ఒకరు ఆడుకోవడం మాత్రం నిజమేగా? నిజమే, కానీ ఆ ఆటకు అలవాటు పడ్డవాణ్ణి, ఆడుకున్నవాణ్ణి నీతో ఎందుకు ఆడుకోలేదు తెలుసా? కొందరిని చూడగానే ఒక్కొక్క అభిప్రాయం ఏర్పడుతుంది. నిన్ను చూడగానే నీలో నాకు కావలసిన ఇల్లాల్ని చూశాను, డబ్బుకు ఆశపడని పేదరాల్ని చూశాను. డబ్బంటే పడి చచ్చే ఆట బొమ్మలతో ఇక ఆడకూడదని నిశ్చయించుకున్నాను. నిన్ను కోరి తెచ్చుకున్నాను. ఇప్పుడు మనం భార్యాభర్తలం. ఒకరి మీద ఒకరు నమ్మకంతో, విశ్వాసంతో జీవిస్తేనే అది దాంపత్యం అవుతుంది. లేకుంటే అది ఒట్టి రైలు ప్రయాణం అవుతుంది. ఇప్పుడు మన భవిష్యత్తు ఏమిటో నీ మీదే ఆధారపడి ఉంది. ఆలోచించుకో చూసి.
బాతులు పట్టడం కోళ్లు పట్టడంతోనే బతుకంతా ఈసిగిపోయింది. సెటిల్మెంట్ అయిపోదామంటే ఒక్కంప కూడా దొరకదు కదా. ఇదేదో పెద్ద కొంపలాగే ఉంది, దూరుతాం. దండాలండి అమ్మగారు. ఎవరు నువ్వు? అలాగే ఉండండి. ఆహా, తనకి తీర మీ అందాన్ని ఒక్కసారి చూడనివ్వండి అమ్మగారు. నిజంగా అంత అందంగా ఉన్నానా? ఉన్నానా అని మెల్లగా అడుగుతారేటమ్మా. ఆ గవర్నమెంట్ వాడు మిమ్మల్ని చూడలేదు కానీ చూసుంటేనా 100 రూపాయల నోటు మీద 3 సింహాలు బొమ్మ వేయటం మానేసి మీ బొమ్మ అచ్చి వేస్తారంటే నమ్మండి. ఇంతకీ నువ్వెవరు? నా పేరు కొండమ్మ అండి. ఇన్నాళ్ళు ఏవో చేతి పనులు చేసుకుంటూ బతికానండి. ఇప్పుడు దాంట్లో కాస్త తిరకాసు వచ్చి మానేశానండి. ఇంట్లో ఏదైనా వంట పని ఉందేమో చూసిపోదామని వచ్చానండి. ఆఖరికి తమరు కాళ్ళు పట్టే పని అయినా సరేనండి, కలిగితేరు పని చేసినంత గొప్ప అండి. అయ్యయ్యో, మొన్ననే ఒక వంటవాణ్ణి పెట్టేశానే. మళ్ళా కాబోతు మగాడి చేతి వంట తింటే రోల్ లాంటి మనిషి కూడా రోకల్లా అయిపోతారండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.